ఓకే టీవీరావు మీరు అలాగే ఉండండి. హరిబాబు ఉన్నాడు తిరుపతి నుంచి. హరిబాబు చెప్పండి, అసలు 6 మంది చనిపోయారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6 మంది చనిపోతే బాధ్యతగా ఉండాల్సినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కనీసం తిరుపతి వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు? వాళ్ళకి టికెట్ల మీద ఉన్నటువంటి మోజు, అంతేకాకుండా కార్పొరేట్ లాబింగ్ కోసం తిరుమల శ్రీనివాసుని వాడుకోవాలన్నటువంటి తపన, వీటి ముందు భక్తుల ప్రాణాలు వాళ్ళకి అంత విలువ లేనివా? ఎందుకని బోర్డు సభ్యులు హాజరు కాలేదు? అంత తీరిక లేని, అంత సమయం లేని, అంత ఓపిక లేనటువంటి వ్యక్తులను టీటీడీ బోర్డు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇలాంటి వారి ఉండడం వల్లే ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతోంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యవసర బోర్డు సమావేశం అనేది నిజంగా బలాన్ని చేకూరుస్తోంది. ఎందుకంటే ఈ 2 రోజులైనా సరే ఘటన జరిగి ఇప్పటి వరకు కనీసం 9 నుంచి 15 మంది వరకు బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాలేదు, తిరుపతి వైపు కన్నెత్తి చూడలేదు. మరి ఏమనుకోవచ్చు? అసలు ఏం జరుగుతోంది తిరుపతిలో హరిబాబు? థ్యాంక్ యూ రాజు గారు. ఏదంటే తిరుపతి టీటీడీ బోర్డు సభ్యులు, బోర్డు మెంబర్ అంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విలువ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దేవస్థానంలో స్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి ఇక్కడికైనా బోర్డు సభ్యులుగా కానీ లేదంటే ఒక ఉన్నతమైన స్థానంలో కానీ ఉండగలిగితే ఏదైతే స్వామివారి సేవ చేసుకున్నా చేయకపోయినా, భక్తులకి సేవలు అందించినా ఇవ్వకపోయినా కూడా తమ సొంత లాబింగ్, వ్యాపార అవసరాలను పెంపొందించుకోవడానికి బోర్డు మెంబర్లుగా చేరేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపుతున్న పరిస్థితి. గతంలో మనం చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 56 మందితో జంబో జట్టు బోర్డును ఏర్పాటు చేయడం, దాని తర్వాత దానికి సంబంధించి కూడా కోర్టుకు సంబంధించి ఆంక్షలు విధించే నేపథ్యంలో దాన్ని కూడా కుదించడం జరిగింది. అయితే తాజాగా ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సాధారణంగా బోర్డు సభ్యుల సిఫారసు సూత్రాలతో దాదాపు 10ల సంఖ్యలో భక్తులు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అసలు ఎందుకు బోర్డు సభ్యులు తిరుపతికి రాలేదు? బోర్డు సభ్యులు తిరుపతికి రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఇంత పెద్ద ఘటన జరిగితే ముందు వరుసలో ఉండాల్సింది బోర్డు సభ్యులే. మరి అలాంటి బోర్డు సభ్యులకి తీరిక లేకపోతే అలాంటి వారు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు కదా. భక్తుల ప్రాణాలతోటి చెలగాటపడుతున్నారు. దీనికి స్ట్రైట్ గా మీరు ఆన్సర్ చెప్పండి. ఏదైతే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా తీసుకోవడం జరిగేది. ఏదైతే ఉత్తరాది నుంచి ఎవరైనా సరే అతి ముఖ్యమైన వ్యక్తి, అతను ప్రజాసేవలో ఎక్కువగా పాలు పంచుకున్న వ్యక్తి అయితేనే టీటీడీ బోర్డుగా నియమించేవాళ్ళు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారవేత్తలు ఈ బోర్డు మెంబర్లోకి రావడం, వాళ్ళ వ్యాపారాలలో వాళ్ళు తనమలకలై ఉండడం, కనీసం స్వామివారి దర్శనానికి కానీ లేదంటే ఇక్కడ తిరుపతిలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినా, ఏదన్నా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ క్షణం తీరికలేని పరిస్థితుల్లో కొంతమంది తలమునకలైన పరిస్థితి. అయితే ఇంత వాళ్ళు తాజాగా స్వామివారి దర్శనానికి టోకన్లు జారీ చేసే క్రమంలో 6 మంది చనిపోయి దాదాపు 40 మంది భక్తులు గాయపడ్డా కూడా వాళ్ళు కనీసం వాళ్ళలో చలనం లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సొంత అవసరాలకు మించి ఇవి చిన్న అంశంగా వాళ్ళకు భావిస్తుండడమే. చనిపోయింది భక్తులు కదా, తమకు సంబంధించిన వాళ్ళు కాదు, తమ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కాదు, కాబట్టి తమ వెళ్ళినా వెళ్ళకపోయినా తమకు వచ్చే నష్టం లేదన్న తీరులోనే బోర్డు కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోర్డు సభ్యులు తిరుపతికి రావడానికి కనీసం వాళ్ళు ఎక్కువగా ఆసక్తి కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలంటే దాదాపు 15 రోజుల ముందు సారి వాళ్ళకి సమయం చెప్తే కానీ వాళ్ళు ఆ సమయానికి బోర్డు సమావేశానికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళంతా బిజీగా కొనసాగుతున్న వ్యక్తులను ప్రభుత్వాలు ఈ బోర్డు సభ్యులుగా నియమించడం వల్లే స్వామివారి దర్శనానికి వస్తున్న సామాన్య భక్తుల బాగోగులను కనీసం క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం కానీ, ఆ అంశాలను బోర్డు దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లి వాటిని పరిష్కరించలేని పరిస్థితి అయితే ప్రస్తుతం టీటీడీలో నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమందిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇదే తరహాలో గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం కళ్ళారా చూడొచ్చు.
మనకి చెన్నై పక్కనే ఉంటుంది. చెన్నై 100 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్న కనీసం ఘటన జరిగినా వాళ్ళు రాలేని పరిస్థితి. చెన్నై నుంచి బోర్డు అత్యవసర సమావేశం అని చెప్పిన తర్వాత కేవలం 2.5 గంటల్లోనే తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. అయినా బోర్డు సభ్యులు మాత్రం ఎందుకు మొహం చాటేశారనేది మాత్రం ప్రభుత్వం దీని మీద ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ హరిబాబు, అలాగే టీవీ రావు. సో మొత్తానికి ఇది వాస్తవంగా టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమించినటువంటి ఈ 24 మందిలో చాలా మంది వ్యాపారాల్లో తలమునకలై కార్పొరేట్లుగా ఉండడం, రాజకీయ నాయకులుగా ఉండడం తోటి వాళ్ళకి క్షణం తీరిక లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం, లేదా వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం కోసం తిరుమల శ్రీవారిని అంగట్లో సరుకుగా మార్చేటటువంటి ప్రయత్నం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నం చేయలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి ఈ బోర్డు సమావేశం ఇంకా కూడా జరుగుతోంది తిరుమలలో. ఆ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేనటువంటి వాళ్ళని వెంటనే బోర్డు నుంచి తొలగించాలి అనేటటువంటి డిమాండ్ వ్యక్తమవుతోంది. అలాంటి తీరిక లేనటువంటి వాళ్ళని బోర్డులో నియమించడం వల్ల భక్తులకు కానీ, టీటీడీకి కానీ, తిరుమలకు కానీ, తిరుమల శ్రీవారి భక్తులకు కానీ ఎలాంటి లాభం లేదు. వాళ్ళకి లాభం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని వెంటనే తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి వాదన భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఇది సూపర్ ఎక్స్క్లూజివ్. ఓవర్ టు యు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.